హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ అనేది అవుతుంది కదా మనకి డిసెంబర్ 2 నుంచి టిల్ డిసెంబర్ ఎండ్ వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి దగ్గరున్న సచివాలయంలో. నాకు ఈ మంత్ 29న 3 o'clockకి ఎగ్జామ్ అనేది నాకు ఎగ్జామ్ ఉంటుందని 1 వీక్ ముందే నాకు మెసేజ్ వచ్చిందనమాట. నార్మల్ మెసేజ్లో డేట్ అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ మెయిల్కే 29th 3 o'clock ఆఫ్టర్నూన్ అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది 1 వీక్ ముందు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్కడ మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. జస్ట్ మనం యూట్యూబ్లోని అలా ఇన్స్టాలోని అలా తెలుసుకొని ఎగ్జామ్ అనేది రాయడం జరిగిందనమాట. మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అనేది నేను ఆ ఎగ్జామ్ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎలా ఉంటుందంటే మన మెయిల్కి అలాగే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది మనం ఎంటర్ చేస్తే అక్కడ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత మనకి అక్కడ లొకేషన్ అనేది జియో ట్యాగింగ్ చేసుకోవాలి క్రోమ్లోని. మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత జనరల్ క్వశ్చన్స్ అనేవి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు జాబ్ వస్తే వెంటనే మీరు వెళ్తారా, లేదంటే టైం తీసుకుంటారా అని అదొక క్వశ్చను. నెక్స్ట్ అలాగే ఇంకా అదర్ స్టేట్స్లో చేస్తారా, నియర్ బై చేస్తారా అని అదొక క్వశ్చను. నెక్స్ట్ ఇంకా అలా మీరు లాస్ట్ 3 monthsలో ఎన్ని అప్లికేషన్స్ అంటే ఎన్ని జాబ్స్కి అప్లై చేశారు, మీరు డేలో ఎన్ని జాబ్స్ కోసం ఎంత సెర్చ్ చేశారు, ఎన్ని అవర్స్ సెర్చ్ చేశారు, అవన్నీ ఉన్నాయన్నమాట. 10 క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్. వీటికైతే మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. ఇవన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడే అంటే మీకు సేల్స్ మీద ఇంట్రెస్టా, టీచింగ్ మీద ఇంట్రెస్టా, లేదంటే ఐటీ సెక్టార్ మీద ఇంట్రెస్టా అనేది ఇప్పుడే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టే మనకి క్వశ్చన్స్ అనేవి కూడా స్కిల్ అసెస్మెంట్లో అనేది ఉంటాయన్నమాట. ఇంకా డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.